నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ స్వీటీ. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో పెట్టుబడుల సాధన నవంబర్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం పలికేందుకు ఆయన రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి యూఏఈలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల సాధనతో పాటు నవంబర్ నెలలో జరిగే భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానాలు పలికేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3 రోజుల పర్యటన నిమిత్తం యూఏఈ వెళ్లారు. ఈ పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్, అబుదాబి దేశాల్లో భారత రాయబార కార్యాలయం ప్రతినిధులతో భేటీ అయ్యారు. దుబాయ్ ఇండియన్ కౌన్సిల్ జనరల్ సతీష్ కుమార్ శివ, అబుదాబిలోని ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్తో పాటు పలువురితో సీఎం సమావేశమయ్యారు. దుబాయ్ సహా యూఏఈ దేశాల్లోని వివిధ కంపెనీల వివరాలు, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా ఉంటుంది అనే అంశాలపై ఆయన వారితో చర్చించారు. గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటర్, పెట్రోల్, కెమికల్స్, పోర్టులు, లాజిస్టిక్స్, ఏవియేషన్, ఇండస్ట్రియల్ పార్కులు, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్లో వనరులు, అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. గూగుల్ సంస్థ విశాఖలో అతిపెద్ద డేటా ఏఐ హబ్ను $15 బిలియన్ పెట్టుబడులు పెడుతోందని ముఖ్యమంత్రి వారికి వివరించారు. రాష్ట్రానికి సంబంధించి 1054 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ తీర ప్రాంతంలో పోర్టుల ఏర్పాటు, హార్బర్లు అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాజిస్టిక్స్ రంగాన్ని అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్టు సీఎం వివరించారు. యూఏఈ దేశాల సావరిన్ ఫండ్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపైన వారితో ముఖ్యమంత్రి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా దుబాయ్ సహా వివిధ దేశాల కంపెనీలకు వివరించాలని ఎంబసీ ప్రతినిధులకు సీఎం సూచించారు. యూఏఈ ఏపీ పారిశ్రామిక బంధం దృఢంగా ఉండేలా చూడాలని సూచించారు. ఇప్పటికే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ దేశాలకు సంబంధించిన వివిధ సంస్థలు ముందుకు వచ్చిన నేపథ్యంలో ఏపీలో ఉన్న అవకాశాలను ఆయా దేశాల్లోని కంపెనీలకు వివరించాలని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తోందని వివరించారు. నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో సిఐఐతో కలిసి భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నామని, యూఏఈలోని వివిధ సంస్థలను ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నామని దుబాయ్లోని భారత ఎంపీసీ ఎంబసీ ప్రతినిధులకు సీఎం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ చొరవ వల్లే దేశంలో చాలా మార్పులు వచ్చాయని, భారత్ను ఆయన పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారని వివరించారు. అధికారంలో ఉన్న సమయంలో అక్రమ మద్యంతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం శోచనీయమని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత వెంకటరెడ్డి విమర్శించారు. ఈ మేరకు తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నగరంలోని తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాణ్యం శాసన సభ్యురాలు శ్రీమతి గౌరు చరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వంపై అక్రమ మద్యం ఆరోపణలు చేయటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అక్రమ మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుని పరిపాలన చేశారని విమర్శించారు. కేవలం అక్రమ మద్యం విక్రయాల ద్వారా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 3,500 కోట్ల రూపాయలను సంపాదించారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ మద్యం వినియోగం ద్వారా దాదాపు 30 లక్షల మంది అనారోగ్యం బారిన పడ్డారని, మరో 30,000 మంది మృత్యువాత పడ్డారని ఆమె వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జంగారెడ్డి గూడెంలో అక్రమ సారా తాగి 30 మంది మృతి చెందిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. జే బ్రాండ్ లిక్కర్తో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయటం ఎంత మాత్రం తగదని చెప్పారు. ఇటీవల జరిగిన అక్రమ మద్యం పట్టివేత వెనుక ఉన్న
జయచంద్రారెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలో చేరారని తెలిపారు. అక్రమ మద్యం పట్టివేత విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయటంతో పాటు అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రంలో అక్రమ మద్యం నివారణకు కూటమి ప్రభుత్వం సురక్ష యాప్ను అందుబాటులోకి తెచ్చిందని, దీనిని వినియోగించి అక్రమ మద్యాన్ని సులభంగా గుర్తుపట్టవచ్చని ఎమ్మెల్యే గౌడ్చెర్త వెంకటరెడ్డి వెల్లడించారు. గత వారం రోజులుగా కల్తీ మద్యమం గురించి వింటూ ఉన్నాం. గత పాలకుల అవినీతి, అరాచకాలు, వాళ్ళు చేసిన పాపాలను ఎదుటి వాళ్ళలో మోపడంలో వాళ్ళు పిహెచ్డి చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు మద్యం లిక్కర్ ద్వారానే 3,500 కోట్లు సంపాదించుకొని ఈరోజు ఎదుటి వాళ్ళ గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్లకు కూటమి ప్రభుత్వం గురించి ఓర్చుకోలేక ఎప్పుడూ దీనిపైనే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము ఒక్కటే తెలియజేస్తూ ఉన్నాం, గతంలో మీరు చూశారు కల్తీ మద్యమం దాగి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది అనారోగ్య పాలయ్యారు. 30,000 మంది చనిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ద్వారా. మీకు అందరికీ తెలుసు, గతంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా దాగి అప్పటికప్పుడే 30 మంది చనిపోవడం కూడా జరిగింది. ఇది మనమంతా కళ్ళారా చూసాం. అటువంటిది ఈరోజు కల్తీ మద్యం అని వాళ్ళు చెప్తుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉంది. వాళ్ళ జే బ్రాండ్లు పెట్టి అసలు కల్తీలు చేసి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది. అది కప్పిపుచ్చుకోవడానికి అంతా దీన్నంతా పక్కదారి పట్టించడానికి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకే వీళ్ళు ఎవరైతే కల్తీ మద్యం అమ్ముతున్నారో ఆయన ఆల్రెడీ వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరిన జయచంద్రారెడ్డి అయితేనేమి, సురేంద్ర నాయుడు అయితేనేమి, ఇది ఎప్పుడైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిందో ఆయన వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిపైన ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే అరెస్ట్ చేయమని చెప్పడం, కేసు పెట్టడం జరిగింది. అరెస్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎంత స్పీడ్గా యాక్షన్ తీసుకుంటున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇదే వైసీపీ పాలనలో ఇప్పుడు అంతా పెద్ద పెద్ద నాయకులు, అధికారులు అంతా ఈరోజు సిట్టు విచారణ జరిగి ఎక్కడున్నారో మీకు అందరికీ తెలిసిన విషయమే. చూడండి, ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళని ఎన్నుకేసుకొని వస్తూ మళ్ళీ ఎదుటి పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు మద్యం విషయంలో కూడా కల్తీ మద్యము ఎక్కడైనా ఉంది అని అంటే దానికి వైన్ షాపులలో ఒక మనకి సురక్ష అనే యాప్ని తీసుకొని వచ్చి దాని ద్వారా మీ ఒక కోడ్ స్కాన్ పిఆర్ కోడ్ ఇచ్చి దాన్ని స్కాన్ చేసినట్లయితే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు తయారైంది, దాంట్లో ఎంత కల్తీ ఉంది, ఎంత కల్తీ లేదు అనేది కూడా అంత నిరూపితం కావడానికి ఈ అవకాశాన్ని కూడా ప్రతి వైన్ షాప్లో కూడా కల్పించడం జరిగింది. మన కర్నూలు జిల్లాలోనే ఎంతమంది నకిలీ మద్యం తాగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయినది తెలిసిందే. ముఖ్యంగా మన వైన్ షాపులు జరగాక అందరు తెలంగాణకు పోయి మందు తాగే అలవాటు ఉన్న మందుబాబులంతా అక్కడికి పోయి తాగడం. ఈ రోజున్న పరిస్థితి చూడండి, ఎక్కడైనా కానీ అక్కడ వాళ్ళు తెలంగాణ వాళ్ళు వైన్ షాపులు మూసుకునే పరిస్థితి ఉంది. అదే మన ఈ కర్నూలులో ఎలాగా వైన్ షాపులలో కల్తీ లేకుండా మద్యం దొరుకుతుందో మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి బురద చల్లాలి, వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళకి ఏం లేవు, ఇంకా ఏం చేసేటివన్నీ లేవు. అటువంటి పరిస్థితుల్లో దీన్ని తెరపైకి తీసుకొని వస్తూ ఉన్నారు. కానీ మా నాయకుడు ఏదైనా ఎవరినైనా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. మన పార్టీలో ఉన్న వాళ్ళని తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళనైనా వాళ్ళపై తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు వైసీపీ నాయకులంతా కోటి సంతకాల సేకరణ చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారో వాళ్ళు ముందు చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. గతంలో మేము 17 మెడికల్ కాలేజీలు తెచ్చినాము అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళు చేసింది ఏది? ఎక్కడన్నా ఒక మెడికల్ కాలేజ్ అన్నా దాన్ని పూర్తి చేసినారా? మన ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలన్నీ, హాస్పిటళ్ళని అందుబాటులోకి తీసుకొని రావాలన్న ఉద్దేశంతో మనకి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికల్లా మనకి 10 లక్షల కోట్ల అప్పు ఇచ్చిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మంచి అనుభవజ్ఞుడు, విజనరీ లీడర్ కాబట్టే ఆయన అనుభవంతో ఆయన
మార్గదర్శకంతోనే ఈరోజు ఒకవైపు సంక్షేమ పథకాలు ఇస్తూ ఒకవైపు అభివృద్ధితో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లాలోనే పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గరికి పోయి రోజు ఒకరు లేక ఇద్దరు యాక్సిడెంట్ అయి చనిపోయినారు. దయచేసి ఆ రికార్డులు కూడా వెరిఫై చేసుకోండి. మీరు కల్తీ మద్యం ఇక్కడ తాగలేక, మీ మద్యాన్ని తాగలేక తెలంగాణ మద్యం తాగడానికి వెళ్ళి తుంగభద్ర నది దాటి చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళ షాపులు, ఒకప్పుడు ఆ షాపులు అక్కడ దగ్గర ఒక్కొక్క షాపు 22 లక్షలు 25 లక్షలు జరిగేటివి. అట్లా 4-5 షాపులు దగ్గర మన కర్నూలు టౌన్ వాళ్ళే ₹1 కోటి మద్యం తెలంగాణ మద్యం తాగేవాళ్ళు మీ పీరియడ్లో. ఇప్పుడు ఆ షాపులు రేపే మీరు రండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే మేము పిలుచుకొని పోతాం అక్కడికి. ఇప్పుడు ఎంత జరుగుతుండే ఆ షాపులు, ఇంతకుముందు ఎంత జరుగుతుండే, ఎందుకు తగ్గినాయి అంటే మీ కల్తీ మద్యం తాగలేక అప్పుడు అక్కడ పోయి తాగి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మా ప్రభుత్వంలో, మా అలయన్స్ ప్రభుత్వంలో మా కల్తీ లేని మద్యం అందిస్తున్నందుకు ఒక వ్యక్తి కూడా అవతలికి పోవడం లేదు. అంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం. ఇన్ని పెట్టుకొని మీరు ఇన్ని తప్పులు చేసి ఇంత ప్రజల ఆరోగ్యాలు చెడగొట్టి కర్నూలు జనరల్ హాస్పిటల్లో తీస్తే కూడా, ప్రైవేట్ హాస్పిటల్లో తీస్తే కూడా లివర్ డ్యామేజ్ అయిన పేషెంట్లు ఎంతమంది ఉన్నారో గత పీరియడ్లో అనేది మీ అందరికీ తెలుస్తుంది. ఇవందరూ కమిటీ అండి, నిధి నిర్ధారణ కమిటీ కర్నూలు టౌన్లోనే హాస్పిటల్లోకి పోదాము, స్టేషన్లోకి పోదాము. అప్పుడు ఎంతమంది యాక్సిడెంట్లో చనిపోయినారు, ఎంతమంది లివర్ డ్యామేజ్ అయింది అని అన్నీ మీకు తెలుస్తాయి. కనుక మీరు కల్తీ మద్యం మాట్లాడడానికి మీకు అర్హత లేదు. దయచేసి మాట్లాడొద్దండి. మాకు ఈరోజు ఏదో చిన్న మిస్టేక్ జరిగింది చెప్పినని కూడా మా ముఖ్యమంత్రి వారిలో ఒక సురక్ష యాప్ అని తెచ్చి ప్రతి ఒక్కరు కూడా స్కాన్ చేసుకోనికి అవకాశం కల్పించినాడు. మీ జీవితంలో మీరు లాస్ట్కి ఫోన్పే కూడా లేకుండా చేసినారు. మీరు మొత్తం డబ్బులు కూడా ఫోన్పే కూడా ఎక్కడ పెట్టాలా? మీరు ఉదయం అమ్మిన మందు సాయంత్రం లేదు, సాయంత్రం అమ్మినది రాత్రికి లేదు మీ పీరియడ్లో 5 సంవత్సరాల్లో. కాబట్టి మీకు ఎటువంటి అర్హత లేదు. కల్తీ మద్యము కానీ మద్యం మీద మీరు మాట్లాడనిక 0 మీకు లేదు. మీరు దయచేసి ఇప్పటికైనా మానుకొని మీ ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, నిజంగా మేము ఏమన్నా తప్పు ఉంటే అడగండి. ప్రజలకు అవసరాలు ఉన్నాయి, మా పాణ్యం నియోజకవర్గాలు ఏమన్నా ఉంటే కూడా మా చెత్తమ్మ గారికి తెలియజేయండి. అంతేగాని ప్రజలపై సంతకాలు చేపిస్తున్నాం. మీరు కూర్చొని సంతకాలు చేసి మీ నాయకులు కూర్చొని మీరు సంతకాలు చేసుకుంటే అది సంతకాలు, అది ప్రజాభిప్రాయం కాదు. అట్లా మెడికల్ మా కాలేజీలపై కూడా చెత్తమ్మ గారు తెలియజేస్తారు. మెడికల్ కాలేజీలో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం అన్యాయం చేస్తలేదు. వాస్తవాలు మేము తెలియజేయడానికి ఈరోజు చెత్తమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలోని అన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నీటితో నింపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సూచించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, హెచ్ఎన్ఎస్ తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ డిసెంబర్ 15వ తేదీ తర్వాత నుండి తుంగభద్ర డ్యాం గేట్లకు మరమ్మత్తు పనులు నిర్వహించే అవకాశం ఉన్నందున జిల్లాకు కేటాయించిన నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 35 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు మరియు 67 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను వెంటనే నీటితో నింపే చర్యలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వాటి ప్రస్తుత నీటి సామర్థ్యం, ఏ సమయానికి నింపే చర్యలు పూర్తి అవుతాయి అన్న వివరాలతో నివేదిక ఇవ్వాలని అన్నారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాం నుండి నీటి సరఫరా జరుగుతూ ఉన్నందువల్ల కర్నూలు, గూడూరు, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలకు త్రాగునీటి సమస్య ఉండదని ఇరిగేషన్ ఎస్ఈ, హెచ్ఎన్ఎస్ఎస్, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు జిల్లా కలెక్టర్కు వివరించారు. కర్నూలు జిల్లాకు కేటాయించిన నీటిలో డిసెంబర్ మాసం నుండి డ్యాం ద్వారా రావాల్సిన 5 టీఎంసీల నీరు, ఎల్ఎల్సీ ద్వారా రావాల్సిన 5 టీఎంసీల నీటిని మన జిల్లా అవసరం మేరకు డ్యాం గేట్ల రిపేరీ సమయంలో 2 విడతలుగా మొత్తం 10 టీఎంసీల నీటిని విడుదల చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందని జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ నీటిని జిల్లా పశ్చిమ ప్రాంతానికి వినియోగించుకునే వెసులుబాటు అవసరం ఉంటుందని కలెక్టర్కు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కర్నూలు, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వారి నీటి అవసరాల గురించి ఆరా తీశారు. ఆదోని మున్సిపాలిటీకి తుంగభద్ర నీటిని సరఫరా చేసేందుకు వీలుగా ఆదోని ఎస్ఎస్ ట్యాంకుకు జరుగుతున్న మరమ్మతులను వేగంగా పూర్తి చేసే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తుంగభద్ర డ్యాం మరమ్మతుల సమయంలో నీటి విడుదలకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర స్థాయి అధికారులకు జిల్లా కలెక్టర్ ద్వారా లేఖ తయారు చేసి పంపే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జూన్ నెలాఖరు వరకు జిల్లాకు సాగునీటికి, త్రాగునీటికి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదికలను సమర్పించవలసిందిగా ఎస్ఈలను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా పరిషత్ సిఇఓ నాసరరెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ బాలచంద్రారెడ్డి, హెచ్ఎన్ఎస్ఎస్ఎస్ఈ పాండురంగయ్య, కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డ్వామా పీడీ వెంకటరమణయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్, డిపిఓ భాస్కర్, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ కృష్ణ మొదలగు వారు పాల్గొన్నారు. నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని తన కార్యాలయంలో నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నగరపాలక సంస్థకు చెందిన అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను డయల్ యువర్ కమిషనర్ ద్వారా తెలియజేశారు. ప్రజలు తెలిపిన సమస్యలను మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ విని ఆ సమస్యలను పరిష్కరించవలసిందిగా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రహదారుల సమస్యలు, మురికి నీటి కాలువల సమస్యలతో పాటు వివిధ సమస్యలను నగర ప్రజలు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ మాట్లాడుతూ డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం ద్వారా ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి వారం నిర్వహించే డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హలో, మీ పేరు, అడ్రస్ చెప్పండి. అడ్రస్ పార్థసారథి నగర్ ఐఎంఏ భవన్. సమస్య ఏం సమస్య అండి? రోడ్లు రిపేర్లు, వీధి లైట్లు పడడం లేదు. అంటే తప్పనిసరిగా రోడ్ రిపేర్ చేయడానికి ఒక వారం రోజులు. ప్రజలు ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు ఆయన హుల్తీ లింగేశ్వర స్వామి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్తో కలిసి పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెద్ద హుల్తి గ్రామంలో జరుగుతున్న హుల్తి లింగేశ్వర స్వామి ఉత్సవాల్లో ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హుల్తి లింగేశ్వర స్వామికి ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 40 లక్షలు ఎంపీ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న ఆలయ కళ్యాణ మంటపానికి వారు భూమి పూజ చేశారు. అంతకుముందు ఉత్సవాల్లో పాల్గొనేందుకు గ్రామానికి చేరుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.